హరి ఓ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనమాలీ గదీశాన్యీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు పరబ్రహ్మణే నమః. శ్రీ నారాయణ సూక్తాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఇందులో నారాయణ సూక్తంలో 2 భాగాలు. దీనిలో మొట్టమొదటి భాగం సగుణ బ్రహ్మాన్ని అధ్యయనం చేసాం, ఒక 12 మంత్రాలు. సగుణ బ్రహ్మములో అచ్యుత ఒక మాట, నారాయణ ఒక మాట, పరంజ్యోతి, ఇట్లా మనకు ఈ నామాలు మన విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నాయి. అనగా ఏంటి, విష్ణు సహస్రనామాలు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చినవి అనేటువంటి దానికి పరిశోధన చేస్తే ఇదిగో మనం వేదం నుంచి ఇలా వచ్చినవి అనే విషయం కూడా తెలుస్తుంది. విష్ణు సహస్రనామాలు అవి అంటే ఏమిటనమాట, వీటన్నిటికీ మూలం ఏమిటనమాట, వేదము అనేటువంటి ఈశ్వర, శాశ్వత, శివ, నారాయణ, అక్షర, దేవ, విశ్వం, ఇట్లా ఈ విధమైనటువంటి నామాలన్నీ కూడా సగుణ రూపమైన నామాలు. ఎక్కడి నుంచి వచ్చినవి అంటే వేదంలో నుంచి వచ్చినవి ఈ విష్ణు సహస్రనామాలకి అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఇంతవరకు నారాయణుడు అంటే పరబ్రహ్మం యొక్క సగుణ రూపం చెప్పారు. ఆ తర్వాత నిర్గుణ రూపం చెబుతున్నారు. నిర్గుణ రూపానికి ఏమిటనమాట, ఆకారం ఏమీ లేదు, ఆకారం ఏమి ఉండదు నిర్గుణంలో. ఆ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న. మనలో ఎక్కడ ఉన్నాడంటే హృదయంలో ఉన్నాడు అని అంటారు. ఇక్కడ హృదయం అనేటప్పటికీ మనకు హృదయం అనేటువంటి అవయవం ఉన్నది. అంటే కరెక్ట్ గా మధ్యకి కొంచెం 2 అంగుళాలు పక్కగా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది హృదయం. ఇది భౌతిక పరమైనటువంటి హృదయం. ఆ హృదయం ఎప్పుడూ కదులుతూ ఉంటుంటుంది. అది ఆ హృదయం మాత్రం కాదు ఇక్కడ. మరి ఏమిటి హృదయం అది అనేటువంటిదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే దాన్నే ఇక్కడ చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే ఈ మంత్రంలో పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం, పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం. పద్మకోశం అంటే తామర మొగ్గ. ఈ తామర మొగ్గ వలె ప్రతీకాశం ప్రకాశిస్తూ, మరియు ఎలా ఉన్నదంటే హృదయం, హృదయ కోశము అధోముఖముగా ఉన్నది. ఇది ఇప్పుడు పంపించినటువంటి ఆ బొమ్మను చూశారు. ఇప్పుడు సహజంగా కవలం ఇలా ఉంటుంది కదా, పైన విచ్చుకొని ఇట్టా ఉంటుంది. ఆ విచ్చుకొని ఉన్నప్పుడు దాని కింద కాడ ఇదంతా ఉంటుంది. ఇది సహజంగా కనబడుతుంటుంది ఇట్లా. ఇప్పుడు దీన్ని తిప్పండి. తిప్పితే కాడ పైన ఉంటుంది, కింద పద్మం ఉంటుంది. అది ఇది అనమాట. ఆ పద్మము కోశము, ఆ పద్మం అనే మొగ్గ, అది అర్థం చెబుతున్నాడు. అది అక్కడ, అది ఎక్కడ ఉన్నది అనేటువంటి ప్రశ్న మనకి.
దానికి ఒక లెక్క చెబుతున్నాడు. ఏమిటంటే దానిలో అధోనిష్ఠ్యా వితస్త్య అంతే నాభ్యాముపరి తిష్టతి. అధోనిష్ఠ్యా, అధో అంటే కింద భాగం, నిష్ఠ్య అంటే కంఠభాగం. ఈ కంఠము నుంచి ఎవరి జానుడు వాడు లెక్కేసుకోవాలి. కంఠము నుంచి ఎవరి జానుడు వాడు లెక్కేసుకో, అక్కడ చుక్క పెట్టుకో. మళ్ళీ నాభిని చూసావు, నాభి నుంచి అదే జానుడు లెక్కేసుకో, అక్కడ చుక్క పెట్టు. కరెక్ట్ గా అదే పాయింట్కి వస్తుంది. కరెక్ట్ గా 90 degrees అనమాట. ఈ 90 degrees ఇక్కడ అనమాట. కొంతమంది పెద్దవాళ్ళు మీరు చూసారో లేదో, ఈ మహాన సహజంగా బయటికి కనబడుతుంది బొట్లు పెట్టు. ఈ నాభి దగ్గర కరెక్ట్ సెంటర్ లో గుండ్రంగా పెట్టుకున్నారండి. నేను చూశాను, నా చిన్నప్పుడు కూడా చూశాను. ఇదేందులో మొహాన్ని పెట్టుకుంటారు కదా, ఇక్కడ పెట్టుకున్నారు ఏంది అని. ఇక్కడ పెట్టుకున్నారు ఏంటి, ఇక్కడ కూడా పెట్టుకున్నారు అని అనిపించింది. ఇదేనమాట విశేషం. సెంటర్, ఆ సెంటర్లో ఏముంటుంది అని చూస్తే మనం ఎక్స్రేలు పెట్టి చూసినా ఏం చూసినా ఏమీ ఉండదు. అసలు ఎక్స్రేలు కనపడదు, ఏమీ కనపడదు. కరెక్ట్గా ఆ సెంటర్లో ఎంత ఉన్నది అంటే పరమాణువంతా ఉన్నది అది అర్థం. పరమాణువంతా ఉన్నాడండి ఆయన సెంటర్లో. ఎలా ఉన్నాడంటే పద్మకోశ, పద్మములో ఉన్నాడు. ఆ పద్మమునకు ఇంకా విశ్లేషణ చెబుతున్నాడు. ఇంకా అని ఏంటి లెక్క వేసుకున్నాం, కరెక్ట్గా అక్కడ చుక్క పెట్టుకున్నాం, అక్కడ ఉన్నాడు అని చెప్పాను. అక్కడ ఉండి ఆయన ఎలా చేస్తున్నాడు అని అంటే జ్వాలమాలాకులం భాతి విశ్వస్య ఆయతనం మహతు. జ్వాలమాలకి, జ్వాల అంటే అగ్ని జ్వాల. అగ్ని జ్వాల ఏ విధంగా జ్వాలలతోటి ఉంటుందో అలా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశిస్తూ విశ్వమునకు స్థానమై ఉన్నాడు. ఇక్కడ విశ్వం అనంటే మన దేశము, మన హృదయము అనేటువంటి దేశం. అది ఇది ఒక దేశం. మన హృదయం అనే దేశమునకు ఎలా ఉన్నాడంటే ఆయతనం, స్థానమైన, ఆధారమైనటువంటి వాడై ఉన్నాడు. అది అర్థం. మన శరీరానికి ఆధారమై ఉన్నాడు. అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన చుట్టూ ఇంకా విశేషం చెబుతున్నాడు. సంతతం శిరాభిస్తు, శిరాభిస్తు అక్కడ కొన్ని చోట లా కూడా ఉంటుంది, కానీ లా కన్నా రా కరెక్ట్. అంటే రెండింటికి అభేదం ఉంటుంది. రలయోర్ అభేద ఉన్నది, కానీ ఇక్కడ రా అంటే తొందరగా అర్థం అవుతుంది. శిర అంటే ఏమిటి, ఈ శిరలు, ధమనులు, నాడులు, ఈ విధంగా. శిరలు అంటే నాడులు. ఆ సెంటర్లో ఉన్న చుక్క ఉన్నది, ఆ చుక్కకి అనేక నాడులన్నీ వచ్చి చేరి ఉన్నాయి. అది అర్థం. ఇవి మనకేం చెబుతున్నాము, 72,000 నాడులు ఉన్నాయి అనే విధంగా చెప్పుకుంటున్నాం కదా. ఆ పరమాత్మకి అది అర్థం. అన్ని నాడులన్నీ కూడా ఆ ఆ బిందువుని ఆశ్రయించి ఉన్నాయి. అది ఆ బిందువు ఎవరు, పరమాణువు, ఆ పరమాత్మ ఆశ్రయించి ఉన్నాయి. అది శిరాభిస్తు లంబత్యాకోశ సన్నిభం. అవన్నీ కూడా ఉన్నాయి. ఏమిటనమాట, అన్ని ఆ నాడులు కూడా ఉండంగా, ఈ నాడులన్నీ ఇట్లా ఉన్నాయి. ఉండంగా మధ్యలో ఈ బిందువు ఉన్నది. ఈ బిందువుట ఏమిటంటే లంబతి, వ్రేలాడుతూ ఉన్నది అని అర్థం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇది ఉంటుంది ఏంటంటే గూడు కడుతుంది. అది అదేంటంటే ఇది భ్రమరం, గూడు కడుతుంటుంది చూడండి. అది సాలెపురుగు, సాలెపురుగు, సాలెపురుగు గూడు శుభ్రంగా గూడు కట్టి దాని సెంటర్లో ఉంది సాలెపురుగు. అట్లనే ఈ సెంటర్లో ఉన్నాడు. ఆ సాలెపురుగు దారాలన్నీ ఉంటున్నాయే, ఇవన్నీ కూడా నాడులు సెంటర్లో. అదనమాట. ఈ శిర అనేటువంటి నాడులు అనమాట. ఈ చుట్టూ నాడులు ఉన్నాయి. ఈయన మధ్యలో లంబతి, వ్రేలాడుచున్న ఉన్నటువంటి పద్మకోశం. ఈ సెంటర్లో ఈ పద్మం అనేటువంటిది వేలాడుతున్నది. ఈ పద్మములో ఒక బిందువు ఉన్నది.
ఆ బిందువు చుట్టూ అనేక వేల నాడులు పట్టుకొని ఉన్నాయి అది చెబుతున్నాడు. అది అసలే ఇక్కడ ఏం చెబుతున్నాడు? పరమాణు అంత అన్నాడు. అది ఎంత? పద్మంలో పరమాణు అంత అన్నాడు. పద్మం ఎక్కడ కనబడుతున్నదా నీకు? ఇది ఎక్కడ? కాబట్టి ఎక్స్రేలు ఇవన్నీ పట్టుకుంటే ఆ లోపల అవయవాలు ఏమన్నా కనబడతాయేమో కానీ ఇంతవరకు. ఇదే ఇక్కడ విశేషమైనటువంటి. అలానే మనకు శిరస్సులో ఉన్న బ్రహ్మరంధ్రంలో పరమాత్మ ఎక్కడ కనబడుతున్నాడు? నీకన్నా ఎక్స్రేలు పెట్టి చూస్తే కనబడుతున్నాడా? ఏం కనబడటం లేదు. కానీ ఎక్కడ కనబడటం లేదు. ఒక రూపమా ఎక్కడ ఏం కనబడలేదు. అందుకని ఏమని అనుకుని తెలుసుకోవాలన్నమాట. అదే వేదం చెబుతున్నది. లోపల పరమాణు అంత ఉన్నాడండి. ఆయన అగ్ని జ్వాలల వలె ప్రకాశిస్తున్నాడు. అగ్ని ఎలా ఉంటుంది? వేడి. అగ్ని వేడి అంటే ఏంటంటే ఈ పరమాణువు గొప్ప వేడితోటి ఉన్నది. అది అర్థం. అది ఒక నిప్పు రవ్వ ఉందండి. ఒక నిప్పు రవ్వ ఉంది. ఆ నిప్పు రవ్వ ఉన్నది అనుకోండి, ఆ నిప్పు రవ్వ మన చేతి మీద వేసుకుని కానీ చురుకుని కాలుతుంది నిప్పు రవ్వ. దాని యొక్క ధర్మం అనమాట. ఆ నిప్పు రవ్వ ఏంటి? వెలుగు కూడా ఇస్తుంటుంది. అట్లనే నిప్పు రవ్వంత అగ్ని జ్వాల అది ఎంత పవర్ తోటి ఉన్నదంటే అగ్ని చెప్పలేనంత పవర్ తోటి ఉంది. చూడటానికి ఏంటంటే అణువంతే ఉన్నది. అది అగ్ని కణము, చాలా గొప్పదైనటువంటిది. ఆ అగ్ని కణం యొక్క వేడి చేతనే ఈ శరీరం అంతా కూడా వ్యాపించి దేహమాపాదతల మస్తకం అనగా పాదముల దగ్గర నుంచి చివరి వరకు శిరస్సు దాకా ఈ వేడి వ్యాపించి ఉంటుంది. అది అర్థం. ఆ వేడి వ్యాపించి ఉన్నది కాబట్టే మనకు పరమాత్మ మన శరీరం అంతా నిండి ఉన్నాడు. వెంటనే ఎక్కడన్నా కాలికి గనక చురుకు ఉంటాగానే వెంటనే కనిపెట్టేస్తాం చూసుకుంటుంది. ఆ పరమాత్మ యొక్క గొప్ప విశేషం అదే అనమాట. ఆ వేడి మొత్తం. అందుకనే దేహమాపాద తల మస్తకం. అది ఆ వేడి మొత్తం అట్లా ఉన్నది అని చెబుతున్నాడు అట్లా అనమాట. అయితే ఇక్కడ సంతతం శిరాభిస్తు లంబత్యాకోశ సన్నిభం అని చెప్పిన తర్వాత తస్యాంతే సుశిరికం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్యాంతే సుశిరికం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య అంతే ఆ హృదయం చివరలో, అంటే హృదయంలో మొగ్గ పెట్టాడు కదా, ఆ మొగ్గ చివరలో సుశిరిగం సూక్ష్మం అంటే చిన్న రంధ్రము ఉన్నది. అందులో సర్వం ప్రతిష్ఠితం, సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఆ చిన్న రంధ్రములో అనగా హృదయములో ఒక గుహ ఉన్నది. ఆ గుహలో సర్వము ఉన్నది. ఆ గుహలోనే ఉన్నాడు ఈ పరమాత్మ, బిందు రూపంలో ఉన్నాడు అని పైనుంచి వరుసగా చెప్పుకుంటూ ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అని అంటే పైన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అగ్ని జ్వాలలతో మండుతూ ఈ విధంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు హృదయం మధ్యలో. ఆ హృదయం మధ్యలో ఉన్నాడు అటువంటి ఆయన చివర చిన్న ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రంలో ఉన్నాడు, కూర్చున్నాడు అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనకు అందులో కూడా ఋతం పిబంతో అనేటువంటి దానిలో దేనిలో కఠోపనిషత్తులో కూడా వచ్చింది. ఇక్కడ వచ్చిందండి. మనం ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఏంటి? ఈ హృదయం అనే రంధ్రం ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ అసలు విషయంలోకి వస్తున్నాం. చాందోగ్యోపనిషత్తులోకి వచ్చాం. చాందోగ్యోపనిషత్తులో చెప్పారు మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని గురించి చాందోగ్యంలో చెబుతున్నారు. 360వ పేజీలో చెబుతున్నాడు. ఏమిటంటే పరబ్రహ్మము యొక్క పురము ఏమిటి? ఈ దేహము. ఈ దేహమునందు సూక్ష్మమైన పద్మాకారపు స్థానం ఏది కలదో, అందుకని పద్మకోశ ప్రతీకాశం అని చెప్పారుగా, అది ఏది కలదో దాని యందు లోపల సూక్ష్మమైన ఆకాశం ఉన్నది. లోపల సూక్ష్మమైన ఆకాశం ఉన్నది. దాని యందు లోపల ఏది ఉందో అది వెతకబడింది. ఆ సూక్ష్మమైన ఆకాశం మీద ఆకాశం లోపలికి పోమంటున్నాడు. ఇంకా లోపల పోమంటున్నాడు. లోపల వెళ్తా అది నిశ్చయముగా తెలుసుకోవాలి. అనగా మన హృదయ
కుహరములో ఆకాశం ఉన్నది, ఆకాశం లోపల ఉన్నదండి, అది తెలుసుకోండి. దీన్ని దహర విద్య అంటారు. ఇది మనకు తర్వాత తత్వమసి అన్ని చెప్పుకున్న తర్వాత అప్పుడు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ మంత్రపుష్పం ఇక్కడ వస్తుంది. మంత్రపుష్పం యొక్క అసలు పట్టంతా ఇక్కడ ఉంటుంది. ఆ హృదయాకాశం ఉందండి, ఆ హృదయాకాశంలో గుహ ఉన్నదండి, ఆ గుహలో ఉన్నాడు తెలుసుకోవాలండి అని చెబుతూ రెండో మంత్రంలో ఏమంటున్నాడంటే, ఆ బ్రహ్మపురమునందు ఏ చిన్న పద్మము వంటి ఇల్లు గలదో దాని యందు లోపల చిన్న ఆకాశం ఉన్నది. అంటే లోపల ఏమి చెబుతున్నాడు? ఆ పద్మం ఉన్నది, ఆ పద్మంలో ఆకాశం ఉన్నది, దాని యందు ఏది ఉన్నదో, ఏది వెతకాలో, ఏది నిశ్చయముగా తెలుసుకోదగినటువంటిదో అది తెలుసుకోండి. అంటే ఏమిటంటున్నాడు? లోపల హృదయాకాశము, హృదయాకాశములో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ గురించి తెలుసుకోండి అని ఇంతవరకు చెబుతున్నాడు. ఎంత ఇదిగా ఇంకా లోపలికి ఇంకా వెళుతున్నాడు. ఇంకా అంటే ఏమిటనమాట, మనకి ఒక నిర్గుణం కదా ఇది. అంటే అర్థం ఏమిటి? అంత క్రితం ఏమిటి? సాకారం చెప్పుకున్నాం మొదటి 12 మంత్రాలలో. ఇక్కడ సాకారం కాదు, ఇక్కడ ఏమిటనమాట, ఆకారం లేనటువంటి నిరాకారమైనటువంటి ఒక శక్తి, ఇది అర్థం. ఆ శక్తిని గురించి చెబుతూ ఇక్కడ 362వ పేజీలో ఈ ఆకాశం ఎంతటిదో హృదయ లోపల ఈ ఆకాశం నిశ్చయంగా అంతటిది. ఈ ఆకాశం మనకు కనబడుతున్న ఆకాశం, మనకు కనబడుతున్న ఆకాశం ఎంత చెప్పగలుగుతామా? అసలు ఎంతటి ఆకాశము, అంతటి ఆకాశం అండి ఇది. అది పెద్ద ఆకాశం, ఇది చిన్న ఆకాశం. అది పెద్దది ఆకాశము చూస్తుంటుంటే అంతటి ఆకాశం మనలో ఉన్నది అని చెబుతున్నాడు. ఎంతటి గొప్ప విశేషం ఇక్కడ తీసుకెళ్తున్నాడు చూసుకోండి. అందుకనే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? బయట ఆకాశం ఎంత ఉందో లోపల అంతుందండి ఆకాశం అన్నాడు. ఎట్లా తెలుసుకుంటున్నావయ్యా నువ్వు అని అంటే, రాత్రి పూట పౌర్ణమి రోజున తల అట్లా పైకెత్తి ఒక్కసారి కళ్ళు రెండు చూస్తుంటే నీకేం కనబడుతున్నది? ఆకాశం అంతా కనబడుతున్నది. ఎంతటి ఉంది ఆకాశం? ఎంతో ఉంది కదా. నీ రెండు కళ్ళల్లో ఉన్న రెటీనా ఎంత ఉంది? పెసరగింజ ఎంత ఉంది. ఆ పెసరగింజ ఎంత ఉన్నటువంటి రెటీనా ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. అదే అక్షి పురుష. అదే మనకు ఆదిత్య ఉపాసనలో వస్తుంది. ఆదిత్య ఉపాసనలో ఆదిత్యులలో ఉన్నటువంటి ఏ పరబ్రహ్మం ఉన్నాడో, ఆదిత్యుల్లో ఒక సాకారమైన పరబ్రహ్మాన్ని ఊహించాడు. ఆదిత్యుడు అంతవరకే. ఆదిత్యుడు కన్నా పైన ఉన్నాడు కదా, ఆదిత్యుడు కూడా కన్నా పైన ఉన్నాడు. అటువంటి ఆ పరబ్రహ్మము మన కంటిలో ఉన్నాడు, అక్షి పురుషుడు అని మనకి దానిలో వస్తుంది. మరి చూడండి, మరి ఎంతమంది అంతటి విశేషమైనటువంటిదన్నీ కూడా. ఇవాళ ఒక విశేషం చెబుతారు. ఏమిటంటే, రవిశంకర్ వెళ్ళి వచ్చాడు ఎక్కడికి? కైలాసగిరి ప్రదర్శన. ఆయన చెప్తున్నాడు, నేను చెప్పే ముందుగానే ఇక్కడ ఈ గుర్తు పెట్టుకొని చూడు అని చెప్పాను. అక్కడ రాత్రి కూడా చూస్తేట ఎంతటి తెల్లగా గెలాక్సీ. ఇప్పుడు మనం మామూలుగా వన్ రోజు చూస్తుంటాము, కొంత కనబడుతుండేది, కానీ అంతటి విశాలంగా నక్షత్రాలు పెద్దవిగా, ఆ నక్షత్రాలు పైనుంచి కిందకి దిగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విశేషం అంతా చూస్తుంటే నిజంగా పరమాత్మ ఉన్నాడు రా, దీనికి ఈ అనుమానం లేదు అని అనిపిస్తుంది. అది ఎంతటి గొప్ప విశేషమైనటువంటిది. అది చూస్తే గాని అది ఎందుకంటే చెబుతున్నాడు, మన కళ్ళున్నాయే, ఈ కళ్ళలో చూస్తేనేగా తెలిసింది. అందులో కళ్ళల్లో ఉన్నటువంటి ఆయన ఎవరు? అక్షి పురుషుడు. పురుషుడు అని అంటే నారాయణ అంటే పరబ్రహ్మం. అది మన కళ్ళల్లో ఉన్నటువంటిది వాళ్ళు ఎవరంటే పరబ్రహ్మం ఉన్నాడు. అందుకనే మన కళ్ళని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోండి. కళ్ళే, అందుకనే సర్వేంద్రియ అనోనయనం ప్రధానం అంటే పవిత్రంగా ఉంచుకోండి అంటే అర్థం పవిత్రంగా ఉంచుకోండి అని అంటే పవిత్రమైనటువంటి వాటిని చూడటం, పవిత్రం అనేటువంటి విషయాలు అనమాట. అది దాని గురించి అనమాట. ఒక మంచి పుస్తకం చూసామనుకో పవిత్రము,
అనుకుందాం. ఏదో పనికిరాని ఏవో దృశ్యాలు ఉన్నాయి అనుకోండి, అది అపవిత్రం. ఇవి అని చెప్పే పని లేదు. అటువంటివన్నీ అపవిత్రమైనటువంటివి ఎన్నో మనకు కనబడుతూనే ఉంటాయి బయటకు పోతుంటే. అవి ఏంటంటే అప్పటికప్పుడు వదిలేసుకుని పోతుంటాం. అంటే ఈ కళ్ళు చూస్తూనే ఉండే గంగా నదిలాగా కూర్చుని అది ఏం చేస్తుంది అనమాట, జల్లెడ పెట్టేస్తుంది, వాటిని తీసి అవతల వారేస్తుంది. ఈ వివరాన్ని నేను చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూస్తారు. నేను చూశాను కాబట్టి అపవిత్రమైనటువంటి ఎన్ని చూసామో చెప్పలేము. అది అందువల్ల ఈ కళ్ళు పవిత్రము అనగా పరమాత్మ స్వరూపము, అది అర్థం అనమాట. అది అక్షిణీ పురుష, అక్షి పురుషుడు అంత గొప్ప. అందుకనే సర్వేంద్రియ అనోనయనం ప్రధానం. అందుకనే మన వాళ్ళు ఎవరైనా సరే ఏమండి దర్శనం అయిందా అంటారు, కానీ ప్రసాదం తిన్నారా అంటారు. గుడికెళ్ళి వచ్చారనుకోండి, ఏమండి దర్శనం అయిందా అని అంటారు. దర్శనం అంటే అర్థం ఏమిటి? నీ కళ్ళు ఉన్నాయ్యా, ఈ కళ్ళు పవిత్రమైనటువంటి ఆ భగవానుని చూశావా అని అర్థం. అది అది అంత విశేషం అనమాట. అదేనమాట. ఇట్లా ఆ హృదయం అనేటువంటి ఆకాశం ఉన్నదే ఇక్కడ చెబుతున్నాడు. ఈ ఆకాశం ఎంతటిదో హృదయం లోపల ఈ ఆకాశం నిశ్చయముగా అటువంటిదండి. ఈ జిలోక పృథివులు రెండు దీని యందు లోపలనే ఉంటున్నాయి. జిలోకము పృథివీ చూడండి, మనకి కళ్ళు, మన కళ్ళల్లో అన్ని కనబడుతున్నాయి కదా. అంటే కనబడుతున్నాయి అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నాడు. నేను లోపల కూర్చున్నాడు ఈ పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మం లోపల కూర్చున్నాడు కనుక మనము మూడు లోకాలను చూస్తున్నాం. జాగ్రత్తగా చాలా మందికి ఇది ఎంతో అర్థం చేసుకోలేదు. ఏముంది పైన చూస్తున్నాం కదా అని అనుకుంటారు. లోపల పైన చూస్తున్నావు అంతా కనబడుతున్నాయంటే నీకు ఎట్ట తెలిసినా లోపల కూర్చున్నాడు ఆయన. అసలు ఆయన లోపల కూర్చున్నాడు, హృదయాకాశంలో లోపల కూర్చొని అన్ని చూపిస్తున్నాడు నీకు. నీకు భూమిని చూపించాడు, భూహు భువ శుభ, మూడు లోకాలను చూపిస్తున్నాడు నీకు, చూడరా అన్నాడు. ఇది అనమాట. అంటే చూస్తున్నావు బయట, అలానే లోపల కూడా ఉన్నాయిరా నీకు. భూహు భువ శుభ గాయత్రి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు? వ్యాహృతులు పెట్టి ఓం భూహు భువ శుభ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చేస్తున్నాడా లేదా? మూడు వ్యాహృతులు పెట్టుతున్నాడు కదా లేదా? కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి ఆయన ఉన్నాడే, నిర్గుణ పరమాత్మ ఉన్నాడే, మన శరీరంలో అణువంత ఉండి ఎలా నడుగుతున్నాడో చూడండి. బయట ఎంతైతే ఉన్నాడో లోపల అంత సూక్ష్మాకారంగా ఉన్నాడండి. ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఈ ప్రపంచం అంతా తిరగగలుగుతున్నాం. ఆ పరమాత్మ లోపల ఉన్నాడు కనుకనే తిరగగలుగుతున్నాం, మొత్తం కూడా అన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. అంత గొప్ప విశేషం తెలుసుకోండి అని చెబుతున్నారు. లోపల పరమాత్మ, అదే మంత్రపుష్పంలో ఉన్నటువంటిది. ఆ పరమాత్మ మన యొక్క హృదయాకాశంలో ఉన్నాడు. జిలోకము పృథివీ వీటి కూడా అన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి అని అంటే అగ్ని మరియు వాయువు పంచభూతాలు ఉన్నాయి. సూర్యచంద్రులు ఉన్నారు, మెరుపు నక్షత్రాలు అన్ని ఉన్నాయి. మరి ఈ లోకం నందు ఏది ఉందో ఏది లేదో కూడా ఆ సర్వం దీని యందు ఏమిటి. ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయండి. లేనిది ఏదైనా ఉందంటే ఉండదు. అన్నీ ఉన్నాయి, సర్వం ఈ లోకంలో అన్నీ ఉన్నాయండి. లోపల ఆ పరమాత్మ దగ్గర అన్నీ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఎక్కడ? ఇది దహరాకాశము అనేటువంటి దహర విద్య అంటారు. ఈ దహర విద్య ఏమిటంటే ఈ హృదయం మధ్యలో ఉన్నటువంటి ఈ హృదయాకారం అనేటువంటి పద్మములో ఉన్నటువంటి ఒక గుహలో ఉన్నటువంటి పరమాత్మను గురించి చెబుతున్నటువంటి విషయము ఇది అని చెబుతూ ఇంకా 363 పేజీలో ఇంకా అంటున్నాడు, ఈ దేహము వృద్ధాప్యముచే ఈ ఆకాశ బ్రహ్మ జీర్ణము కాదు. దేహం మాత్రము వృద్ధాప్యం అండి. దేహం మాత్రం వృద్ధాప్యం, అది తెలిసినటువంటిది. కానీ ఆకాశం అనేటువంటి బ్రహ్మను కదా, ఆకాశో బ్రహ్మ కదా, అది మాత్రం వార్ధక్యం లేదు. అంటే అర్థం ఎప్పుడు కూడా పరమాత్మ కదా, అది అవ్యయుడు, నిత్యుడు, శాశ్వతుడు. ఆ పరమాత్మ లేదు. ఈ దేహం యొక్క వధచే ఈ బ్రహ్మ వధించబడదు.
దేహం వధించబడుతుందంటే నాశం అవుతుంది, బ్రహ్మము మాత్రం నాశం కాదు. అది బ్రహ్మం నిత్యము, ఈ శరీరము మాత్రము అనిత్యము అని చెబుతున్నాడు. ఇది మనకు తెలిసినటువంటివి చెప్పుకుంటూ వస్తున్నాం. దేహము అనిత్యము, అశాశ్వతము, శాశ్వతమైనది ఏమిటి? బ్రహ్మము అని చెబుతున్నాం. అని ఈ బ్రహ్మపురమునందు ఉపలభ్యమయ్యే బ్రహ్మ ఆయనే సత్యము. కాబట్టి ఈ పురము ఉన్నది, ఈ పురము మధ్యలో సత్యం ఒకటి ఉన్నది. ఆ సత్యం ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మమును తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మమును గురించి తెలుసుకో. దీని యందు సకల కామనలు ఇమిడి ఉన్నవి. సకల కామనలు అంటే సకలమైనటువంటి ఈ కోరికలు అన్ని సమస్తమైనటువంటివి ఉన్నాయి అని తెలుసుకో. తెలుసుకున్నాక పాప పుణ్యములు కలది, వృద్ధాప్యము లేనిది. అన్ని కూడా ఆ పాపము పుణ్యములు అన్ని కూడా చుట్టూ ఉంటుంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా తెలుసు. దహరాకాశంలో ఆ పరమాత్మ చుట్టూ ఉన్నాయి అని చెబుతూ వృద్ధాప్యం లేనిది, మరణం లేనిది, శోకము లేనిది, ఆకలి లేనిది, దప్పికలు లేనిది అని సత్య సంకల్పం కలిగినటువంటిది ఆ పరమాత్మ గుణాలని చెప్పాడు అనమాట. ఇది ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు, లోపల ఉన్నటువంటి ఆత్మని గురించి చెప్పాడు. ఇది మనకు చాందోగ్యంలో ఉన్నటువంటి దహరాకాశం అనేటువంటి విద్యలో ఆ ఉపాసనలో వచ్చేటువంటిది అనమాట. ఇది ఇక్కడ ఈ మంత్రంలో తస్యాంతే శరీరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఈ హృదయం చివరిలో చిన్న రంధ్రం ఉందంటే సరే, ఆ హృదయాకాశంలో ఉన్నారు ఈ పరమాత్మ అని చెప్పి, తస్య మధ్యే మహానగ్రిర్విశ్వమార్చిర్విశతోముఖ. ఆ హృదయ గుహలో జ్వాలలతో సర్వత్రా ప్రకాశించున్న మహా అగ్ని ఉన్నది. సోగ్రభుక్ విభజన్ తిష్టన్నాహార వజ్రకవి. ఆ మహాగ్ని వైశ్వానరాగ్ని రూపమున ఆహారాన్ని జీర్ణింపజేసి. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడ మధ్యలో సెంటర్లో చుక్క పెట్టాం, ఇక్కడ పరమాత్మ అన్నాం. సహజంగా ఏమనుకుంటున్నావు అంటే, ఈ జీర్ణాశయంలో కూర్చున్నాడు ఎవరో పరమాత్మ వైశ్వానరాగ్ని అని అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ బిందువు ఎవరైతే ఉన్నదో, పరమాణు ఉన్నదో, అణు ఉన్నాడే, ఆయనకి ఇంకో పేరు వైశ్వానరాగ్ని. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ లోపల ఉన్నటువంటి జీర్ణాశయంలోకి వెళ్ళినటువంటి ఆహారం మొత్తాన్ని జీర్ణింపజేస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. అంటే ఏమిటనమాట, కార్యక్రమం అంతా ఈయనే చేస్తున్నాడు. ఒక కార్యక్రమం, అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇంద్రియాలను నడపటం, తినిన ఆహారాన్ని జీర్ణింపజేయటం, ఇవన్నీ చేస్తున్నాడు. ఆయనకి ఎంత చుట్టూ ఎంతమంది ఉన్నారయ్యా సేవకులు అంటే 72,000 మంది ఉన్నారు. అంటే 72,000 నాడులు ఉన్నాయి. అది సేవకులు అంటే అర్థం ఏంటి? అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి పరమాత్మకి, అది అర్థం. కాబట్టి అంత వర్క్ జరిగిపోతున్నది. హెడ్ ఎక్కడ ఉన్నాడు? సెంటర్లో కూర్చున్నాడు, ఇది అర్థం. అంతే కదా మరి. హెడ్ సెంటర్లో కూర్చుంటే అందరికి కనబడుతుంటుంటాడు, అదనమాట. ఇది హృదయ గుహలో గల మహా అగ్ని సహా ఎవరు? ఆ పరమాత్మ. అగ్రభుక్కు వైశ్వానరాగ్ని రూపమున పేరు పెట్టుకున్నారు. అక్కడ ఆ పరమాత్మకి పేరు పెట్టుకున్నారు. సహజంగా పరమాత్మకి పేరు లేదు కదా. నిర్గుణ పరబ్రహ్మానికి పేరు ఎక్కడుంది? పేరు లేదు. నిర్గుణ పరబ్రహ్మానికి పేరు లేదు. కాబట్టి అందుకని పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. పేరు పెట్టుకుంటే వైశ్వానరాగ్ని అని శ్రీకృష్ణ పరమాత్మ పేరు పెట్టేశాడు. ఆ జీర్ణింపజేసేటువంటి వాడు ఎవరయ్యానంటే వైశ్వానరాగ్ని ఆయన చేస్తున్నాడు అన్నాడు. ఎవరంటే పరమాత్మ యొక్క రూపమే, అది చెప్పాడు. ఆ విధంగా ఆయన లోపల తినేటువంటి ఆహారాన్ని వండి శుభ్రంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి పంపిస్తూ ఉన్నాడు. ఆహారం తిన్నాము, ఆహారం యొక్క సూక్ష్మాంశం మనసు పంపిస్తున్నాడు. జలములు తాగాము, జలముల యొక్క సూక్ష్మాంశము ఆ శక్తిని ప్రాణానికి పంపిస్తున్నాడు. ప్రాణశక్తి, జలములు, ఆహారం, ఈ రెండు ఉంటే మనిషి బతుకుతాడు. అదే మనకు చాందోగ్యంలో చెప్పుకుంటున్నాం చూడండి. చాందోగ్యంలో చెప్పుకుంటున్నాం ఏమిటంటే, అయ్యా నువ్వు అన్నం తినవాకుండా ఉండరా 15 రోజులు, కానీ నీళ్లు మాత్రం తాగుతుండు.
15 రోజులు. ఎందుకంటే నీళ్లు తాగేది ఆ ప్రాణశక్తి బతికుండాలి. నీకు ఒక పరీక్ష పెట్టారనమాట, నీకు తెలియాలి. నీకు 15 రోజులు అయిపోయింది, 16వ రోజు వచ్చింది. 16 రోజు వచ్చేసేటప్పటికి చెప్పరా, వేదాలు చెప్పు, అప్పచెప్పు, నీకు వచ్చుగా కంఠస్థం. నాకు అసలు ఏమీ గుర్తు రావటం లేదు, అస్సలు నాకు మాట్లాడడానికి శక్తి కూడా రావటం లేదు. పోనీ నేను చెబుతాను చెప్పురా, నాకు అసలు అర్థమే కావటం లేదు అంటాడు. సరే 16 రోజు కదా, అన్నం తినరా, ఇప్పుడు ముందు తర్వాత సంగతి చూద్దాం అని అన్నాడు. అన్నం తిన్నాడు. అన్నం తిని కాసేపు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అరే చెప్పరా నువ్వు ఒకటి చెప్పురా అనేటప్పటికి 10 లైన్లు చెప్పాడు. అంటే ప్రారంభమైంది, ఓపెన్ అయింది, అయితే అర్థం. చెప్పాడు 10 లైన్లు. తర్వాత మరనాడు శుభ్రంగా మంచినీళ్ళు దగ్గర మరలా ఇంకా అన్నాడు. అరే ఇప్పుడు చెప్పరా, మొత్తం చెప్పేస్తా, ఇప్పుడు మొత్తం చెప్పేస్తామా, ఏదైతే ఉన్నదో అంతక్రితం నాకు ఎంతైతే వచ్చో కంఠస్థమో మొత్తం చెప్పేస్తాను అన్నాడు. ఇప్పుడు అంతక్రితం ఎక్కడున్నాయి అవి, అది అంతక్రితం ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎట్టొచ్చినాయి వీళ్ళలోంచి బయటికి. అంతక్రితం లోపల నిక్షిప్తమై ఉన్నాయి, నేర్చుకున్నటువంటి అన్ని కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఆ నిక్షిప్తమైనటువంటి బయటకు వచ్చినాయి. అన్ని మొత్తం చెప్పేశాడు, యథావిధిగా అంతా చెప్పేసేసాడు. చూసారా మరి దీని యొక్క గొప్పతనం ఏమిటో, ఆహారం యొక్క గొప్పతనం ఏంటో చూసావురా నువ్వు, అది చెప్పాడు. అందుకనే అన్నం బ్రహ్మేది విజనాత్తు, మొట్టమొదట అది చెప్పాడు. అన్నం బ్రహ్మేది విజనాత్తు, అన్నము బ్రహ్మస్వరూపం అని తెలుసుకో అని చెప్తున్నాడు. అన్నమే ఈ మనస్సును నిలుపుతున్నది, ప్రాణాన్ని నిలుపుతున్నది అది చెబుతున్నది. తర్వాత జలములు ప్రాణాన్ని నిలుపుతున్నాయి, అన్నమే మనస్సు నిలబడుతున్నది, జలములేమో ప్రాణాన్ని నిలబడుతున్నాయి అని మనకు చాందోగ్యంలో వచ్చింది. అట్లా అనమాట. ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ ఇవన్నీ నిలబడటానికి, ఎంత ఉండటానికి అసలు ఎవరున్నారండి. ఇందాక అనుకున్నాం, ఆ 16వ రోజు కాస్త వచ్చాడు, మిణుక్కు అనుకుంటూ లోపల కూర్చున్నాడు ఆయన. ఎవరు, ఆ పరమాత్మ మిణుక్కు అనుకుంటూ ఏమిటి రవ్వ, అర్థమైందా? దానికి కూడా మనకి ఎట్లా పోలికి చెప్పాడు, పెద్ద అగ్నిగుండం ఉందండి, అదంతా మండి 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 చివరికి ఒక నిప్పురవ్వ ఉందండి. ఆ నిప్పురవ్వ ఎవరు, పరమాత్మ. ఆ నిప్పురవ్వ మీద చిన్న ఎండుగడ్డి వేసామండి, ఎండుగడ్డి వేయగానే చురచురమంటే ఇంత నిప్పు వచ్చిందండి అన్న. పెద్దగా ఇంటి వచ్చేసరికి దాన్ని 4 కట్టుబిళ్ళలు వేసి ఇంకొంచెం పెద్దగా పడింది. అదేరా దీనిలో ఆ నిప్పురవ్వను చూసే పరమాణవంతున్నదే, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మని తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ పరమాత్మని తెలుసుకో అని చెబుతున్నాడు. అన్నం తింటేనే కదా పరమాత్మ అయినా కానీ. అన్నం తినకుండా కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు, పరమాత్మ ఏమంటాడు, నేను పోతున్నాను అంటాడు. నా రూపమైనటువంటి అన్నాన్ని తీసుకోలేదు నువ్వు, నా రూపమైనటువంటి అన్నాన్ని తిరస్కరించావు. తిరస్కరించినప్పుడు నేను ఎందుకుంటాను? అన్నం బ్రహ్మేతి విజనాత్ అని వేదం చెప్పింది కదా. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో సంగతి. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశాత్ వాయురగ్ని అగ్నిరాప, అట్లా వరుసగా చెప్పుకుంటూ వస్తే అన్నం ఎవరు, తనే. నన్ను తిరస్కరించేవాడు నేను ఎందుకుంటాను, నేను పోతాను. అట్లా అనమాట. అన్నం యొక్క గొప్పతనం దానిలో అక్కడ చెప్పాడు అని ఇక్కడ దీనిలో ఈ విధంగా మనకు విశేషంగా తస్య మధ్యే మహానగరి విశ్వాచోముఖ శోకభుజన్ తిష్టన్న ఆహారం అజరకవి. ఈయన ఆహారాన్ని విభజించేసేసి ఎవరి వాటం వాళ్ళకి పంపించేస్తున్నారు. ఎవరికి సంబంధించినటువంటి అన్ని ఈ వైశ్వానరుడు పంపించేస్తున్నాడు. తిర్యగోద్భామధశాయీరస్మి యత్రస్య సంతతాం. తిర్యక్ అంటే అడ్డముగా అని అర్థం. తిర్యక్ అనేటువంటి అర్థానికి ఇంకొక అర్థం పక్షులు అని అర్థం. తిర్యక్కులు అంటే పక్షులు. అంటే పక్షులు ఏమిటి, అడ్డంగా ఎటబడితే అట్ట కూడా పరిగెత్తుతుంటే వాటికి తిర్యక్కులు అని పేరు. ఇక్కడ తిరియక్ అడ్డముగాను, ఊర్ధ్వం పైకి, అట్లా అధహ దిగువకు, శాయి వ్యాపించి ఉన్నది అనగా లోపల ఉండేటువంటి అగ్ని ఉన్నాడే, పరమాత్మ అనేటువంటి పరమాణు ఉన్నాడే, ఆ అగ్ని ఉన్నాడే, పైకి ఊర్ధ్వానికి అగ్ని జ్వాలలు, పక్కలకి అగ్ని జ్వాలలు,
కిందకి అగ్ని జ్వాలలు, మొత్తం శరీరం అంతా అగ్ని జ్వాలలు వేడితో నిండిపోయినది. ఇది దీనిలో తిరిగి ఊర్ధ్వామధ్యాయి రశ్మయ తస్య సంతత రశ్మయ తస్య రశ్మయ తస్య పరమాత్మ యొక్క రశ్మయ కాంతులు, అగ్ని కాంతులు ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ మంత్రం చదువుతూ ఉంటుంటే మనకు ఆలయాల్లో కానీ ఈ అర్థం కూడా తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం భక్తిలో లీనమైపోతాం. అది ఫిజికల్ గా అనుకోవటం, ఫిజికల్ గా నిలబడటం కాదు కావాల్సింది. పరమాత్మ ఎందు భక్తి అంటే ఇది. అప్పుడు భక్తి కలుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఓహో పరమాత్మ ఈ విధంగా శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు, మధ్యలో వితస్య అంతేనాభ్యాం ఉపరితిష్టతి అని చెబుతున్నప్పుడల్లా ఓ ఇక్కడ ఉన్నాడా ఆ పరమాత్మ అని అనిపిస్తుంటుంది అనమాట. ఆయన ఊర్ధ్వంగా, పక్కలగా, అధోగా సర్వత్రా మన శరీరంలో వ్యాపించి ఉన్నాడు అని చెబుతూ సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తక. స్వం తన దేహం, దేహమును, స్వం దేహం, స్వం తన యొక్క దేహం, దేహమును, ఆపాదతలమస్తక అనగా పాదముల నుంచి శిరస్సుల వరకు, పాదముల నుంచి శిరస్సు వరకు ఈ మహా అగ్ని వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఏం చేస్తున్నది? సంతాపయతి, సంతాపయతి చక్కగా తాపయతి వేడిని కలిగిస్తూ ఉన్నది, తాపమును కలిగిస్తూ వేడిని కలిగిస్తూ. ఈ శరీరానికి 98.4 అని అంటాం కదా మనం. ఏమిటి వేడి ఇంత ఉండాలి, ఇంత ఉంటే అప్పుడు కరెక్ట్ గా ఉష్ణోగ్రత ఇంత ఉండాలి. శరీరానికి ఉష్ణోగ్రత ఉంటేనే, దీనిలో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం మామూలుగా కార్లు, రైళ్లు, బస్సులు వీటన్నిటి కూడా ఉష్ణం ఉంటేనే కదా పరిగెత్తేది. అయ్యింది శక్తి, శక్తి అంటే ఉష్ణం. అట్లనే మనకు కూడా శక్తి లోపల ఉష్ణం, వేడి అంటే అగ్ని ఉండాలి. కారుకి అగ్ని ఉంటేనే కాదు పరిగెత్తేది. అట్లా అనమాట. అట్లనే మన శరీరానికి కూడా అగ్ని ఉంటేనే కానీ ఈ శరీరం పనిచేయదు. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడన్నా పెట్టాడా? ఎవరు పెట్టలా. ఎప్పుడు వచ్చాడు ఈ అగ్ని గారు అంటే 7వ నెలలో బయటకు లోపల ప్రవేశించాడు. ముందు ప్రాణం ప్రవేశించింది, అగ్నిగాడు ప్రవేశించాడు. అనగా అగ్ని అంటే ఎవరు? పరమాత్మ ప్రవేశించేశాడు. పరమాత్మ ప్రవేశించి మొత్తం ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. 9 నెలలు అయిపోయేటప్పుడు బయటకు వచ్చేసేసాడు. వచ్చేసేసి తన యొక్క లెక్క ఏదో ఉంది, పూర్వజన్మ దీనిలో ఉన్నటువంటి ఏది చేసుకున్నటువంటి ఫలితాలను బట్టి 70, 80, 90, 100 ఎంతకాలం ఉండాలనో అంతకాలము ఆయన ఉండి ఈ గుండెని టకా 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 కొట్టిస్తూ కూర్చుంటాడు. రెస్ట్ మాత్రం ఇవ్వడు. చూడండి, వాడు వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ ఏమైనా ఉందో చూడండి. గుండెకి రెస్ట్ ఎప్పుడన్నా కాస్త రెస్ట్ తీసుకుని, కాబట్టి మనం ఇంద్రియాలకు మనం రెస్ట్ ఇస్తున్నాం కానీ గుండెకి రెస్ట్ ఇస్తున్నామా? అలానే లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి, గాలి పీలుస్తున్నాయి, రెస్ట్ ఏమన్నా ఇస్తున్నావా? చూడండి ఎక్కడున్నది ఏంటో మరి విశేషం. మరి ఈ రెస్ట్ లెస్ అనేటువంటిది ఉన్నదే ఎవరు అని అంటే లోపల పరమాత్మ. అది అందుకనే అనుకున్నారు ఏంటంటే బాగా నిద్రపోతున్నాడు, లేచాడు, అయిపోయింది. ఎవరైనా నిద్రపోతున్నావు, గాలి పీలుస్తున్నావా లేదా? ఏమో నాకు తెలియదు అని అంటాడు. లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ మనకి చెబుతున్నాడా, నేను గాలి పీలుస్తున్నాను రా, గాలి పీల్చి నేను అంతా కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నాను రా అని మనకి చెప్తున్నాడా? అసలు వీడికి తెలుస్తుందా గాలి పీలుస్తున్నాడని సంగతి? తెలుస్తుందా? ఎప్పుడంటే వీడికి తెలియాలన్నప్పుడు వెంటనే వాడి ముక్కు మనం మూసేస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి. అప్పుడు తెలుస్తుంది ఓహో అని, అప్పుడు తెలుస్తుంది. అంటే మనం నిద్రపోతున్నాము, ఇన్ని సంవత్సరాలు జీవించాము, ఇంత ఉన్నా గాలి పీలుస్తున్నాము, వాయువు ఆక్సిజన్ పీలుస్తున్నాము అని అంటే ఎవరు లోపల? ఆయన మనకు చెప్పి చేస్తున్నాడా? ఏం లేదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. నీకు ఎంతైతే కర్మ అయితే ఉన్నదో కర్మ తూకం చూశాడు, నీ కర్మ ఎంత ఉన్నది ఎంత, కాబట్టి అంతవరకు నీకు ఎన్ని సెకండ్ల దాకా ఉంచేస్తాను
అన్ని సెకండ్లు నీ కర్మ అయిపోయింది, టాప్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంతే చెప్పి పెట్టకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు 2-3 మూటలు తీసుకొని పోతుంటాడు. అది సంపాదించుకున్న 2-3 మూటలు ఏంటి సుకృత దుష్కృతాలు అనేటువంటి ఈ మూటలు తీసుకొని పోతుంటాడు. ఈ ఎవరన్నమాట ఈ పరమాత్మ. ఈ పరమాత్మని ఈ విధంగా మనకు అగ్ని శక్తి అనమాట. దీన్నే ఇంకొక మాట చైతన్య శక్తి, ఇంకొక మాట ఎట్లా అనమాట. లోపల ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అగ్ని జ్వాలలతో మండుతూ ఉన్నాడు. ఆ అగ్ని జ్వాలల యొక్క వేడే ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఆ అగ్ని జ్వాలలతో ఉండటం వలన ఈ శరీరం పనిచేస్తున్నది. మనము తినేటువంటి ఆహారము సోకృభజంతిష్టన్న ఆహార భజర కవి, మనం తినేటువంటి ఆహారాన్ని పచనం చేసి దాన్ని విభజించి పంపిస్తూ ఉంటుంటాడు. ఎవరి వాటా ఎంతవరకు ఎంత పంపించాలో పంపించేస్తుంటాడు అని చెబుతున్నాడు. అంటే ఏమిటనమాట, మనస్సుకి పంపిస్తుంటాడు, రక్తానికి పంపిస్తుంటాడు, ఎముకలకు పంపిస్తుంటాడు, ఎవరి వాటా వాళ్ళకి పంపిస్తుంటాడు అనమాట. ఇది మనకు భౌతికంగా కనబడుతున్నది. ఇది అది ఆధ్యాత్మికంగా ఏం కనబడుతున్నది అని అంటే, మన శరీరంలో అన్నం తింటాము. ఈ అన్నం తింటాం అనేటువంటిది ఏమిటి? బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం. అది యజ్ఞ కర్మ. అన్నం తినటం అనేది యజ్ఞ కర్మ. ఈ యజ్ఞ కర్మ ఏం చేస్తుంటారు అనమాట, మనం సహజంగా మంత్రాలు చెప్పి ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని చెప్తుంటాం కదా, చెప్తూ నెయ్యి పోస్తూ ఉంటారు. ఇట్లా అంటే ఇది ఇంద్రుడికి పోవుగాక, ఇది అగ్నికి, ఇట్లా ఆ విధంగా. అట్లనే మనం తినేటువంటి ఆహారము ఆయా దేవతలకు వెళుతుంటాయి. దేవతలు ఎవరు అని అంటే, అనేక మంది దేవతలు మన శరీరంలో ఉన్నారు. ఎవరని అంటే, ఉదాహరణకి అగ్నికి సంబంధించి కళ్ళకు సంబంధించినటువంటి అగ్నిదేవుడు. ఇట్లా వరుసగా ఒక్కొక్క దేవతను గురించి చెప్పుకుంటూ వస్తే సమస్త అన్ని దేవతలందరూ ఈ శరీరంలో కూర్చున్నారు. రాజుగారు మహారాజు గారు ఉన్నాడు అనుకోండి, మహారాజు గారు ఉంటే ఎంతమంది ఉంటారు? మహామంత్రి గారు ఉంటాడు, సేనాపతులు ఉంటారు, సైన్యం ఉంటుంది, ప్రజలు ఉంటారు. ఓహో 1000 మందితో నిండిపోయి ఉంటుంది. ఆ మధ్యలో సెంటర్లో కూర్చుంటాడు ఆయన అయ్యవారు రాజు గారు. అట్లనే మన శరీరం అంతా కూడా ఆ దేవతలతోటి నిండిపోయి ఉంటుంది అని అర్థం. అదే మనకు చెప్పింది షట్చక్రములు. అదే విషయాన్ని ఇంకొక అర్థంగా ఇంకొక భాషలో శ్రీచక్రం అది అర్థం. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి కదా, 9 ఆవరణలలో ఒక్కొక్క ఆవరణలో ఉన్న దేవతల పేర్లన్నీ వస్తాయి. అనగా మనం కూర్చుంటే మనలో అంతమంది దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవతల మధ్యలో బిందువు ఉన్నది. ఆ బిందువే ఎవరనంటే పరమాత్మ. ఒక రాగి రేకు మీద గీసాం అనుకోండి, గుండ్రంగా రాగి రేకు మీద మధ్యలో సెంటర్లో పెట్టాం, ఏది బిందువు పెట్టేస్తాం. ఆ బిందువు పెట్టేస్తే అర్థం ఏమిటి? సెంటర్లో ఉన్నది. అట్లనే మన శరీరంలో సెంటర్లో ఉన్నాడు, అది అర్థం. అందుకని కంఠం దగ్గర నుంచి ఒక జానడి కిందకి, నాభి దగ్గర నుంచి ఒక జానడి పైకి పెట్టుకోండి, మధ్యలో చుక్క పెట్టుకోండి, అది అక్కడ కూర్చున్నాడు ఈయన అని చెబుతున్నాడు. అట్లా అదే అనమాట. అట్లా పరమాత్మ ఉన్నాడని తెలుసుకో. సంతాపేది స్వందేహం ఆపాద తలమస్తక అని చెబుతూ ఇంకా విశేషం చెబుతున్నాడు. తస్య మధ్యే అగ్ని శిఖాణి యోర్ధ్వా వ్యవస్థిత. తస్య మధ్యే అగ్ని, ఆ మధ్య అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయనలో శిఖ అగ్ని జ్వాలలు అణిగా పరమాణు అంతా ఉన్నది, ఊర్ధ్వముఖముగా ఉన్నది. అంటే ఊర్ధ్వముఖముగా పరమాణువంత ప్రకాశ, అంటే పరమాణువంత ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి అగ్నిజ్వాల ఊర్ధ్వముఖముగా ప్రకాశిస్తూ ఉన్నది, అది చెబుతున్నాడు. అది ఇంకా నీలతోయద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర. నీలతోయద నల్లని మేఘముల మధ్యస్థ, అవి ఒక ఉపమానం చెబుతున్నాడు. వర్షం పడేటప్పుడు ఆకాశంలో నల్లని మేఘాలు ఉంటాయి. ఆ నల్లని మేఘాలు అప్పుడప్పుడు తళుక్కుమని మెరుపులు వస్తుంటాయి. ఆ తళుక్కుమనే మెరుపు తీసుకుంటున్నాడు. అది
ఆ తెల్లగా ఉండేటువంటి మెరుపు ఎంత కాంతివంతం, ఒక్కోసారి ఆ తెల్లగా ఉండే మెరుపు ఒక్కసారి మెరిసేటప్పటికి మన ఇంట్లో కూడా వస్తుంటుంది. అసలు బజార్లో ఒక్కోసారి వెళ్తుంటే ఇంత మనకి దగ్గరగా వచ్చిందిరా అన్నట్టు అనిపిస్తుంది అంత. ఒక్కోసారి అంత కాంతివంతంగా ఉంటుంది అనమాట. అలా మెరుపు వలె ప్రకాశిస్తూ ఉన్నది లోపల. ఆ అగ్ని కాంతి మెరుపు వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా నివార సూకవత్తన్వి పీతాభస్వత్యణూపమా. ఇంకా నివ్వర ధాన్యం, ధాన్యం ములకు ఉండదు కదా, ధాన్యం గింజ, దాన్ని ములుకు ఎంత ఉంటుంది అని చూస్తే అసలు అందదు, అంత పరమాణువంతా ఉన్నాడు అని చెప్పడం. అది నివార సూకవత్తన్వి పీతాభస్వత్యణూపమా. నివరి ధాన్యం ఎంతైతే ఉంటుందో అంత అని ఉండి ఎలా ప్రకాశిస్తున్నాడయ్యానంటే అణువు వలె ఉండి బంగారు వన్నె. ఇక్కడ పీతాభాస్వత్యణూపమా. పీతాభాస్వత్యం బంగారం. బంగారం ఏ విధంగా అయితే రంగుతోటి ఉండి ప్రకాశిస్తుంటుందో ఆ విధంగా లోపల ఉండి అణువంతా ఉండి ఈ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ పరమాత్మ చుట్టూ అగ్ని జ్వాలలు, అగ్ని జ్వాలలు పైన కింద పక్కన అన్ని చోట్ల ఈ పరమాణువు చుట్టూ వ్యాపించి ఉన్నాయి అని చెబుతున్నాడు. లోపల పరమాణువు అంత ఉన్నాడు. ఈ పరమాణువు అనేటువంటి మాట మనకు విష్ణు సహస్రనామాల్లో వచ్చింది, లలితలో కూడా వచ్చింది. లలితలో కూడా వచ్చిందనమాట. ఈ పరమాణువు అంతా ఉన్నాడు, ఎవరు పరమాత్మ అని ఈ విధంగా అనమాట. అని చెప్పి తస్యాశిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ అణువంత ఉన్నాడు కదా, ఆ అణువంత ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అగ్ని జ్వాలల మధ్యలో పరమాత్మ అంటే అణువంతటి అగ్ని ఉన్నాడు. అగ్ని జ్వాలలు చుట్టూ ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ని జ్వాలల మధ్యలో పరమాణువంతా ఉన్నాడు. ఉన్నదే పరమాణువు. ఆ పరమాణువు చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆ పరమాణువు లోపల కూర్చొని ఉన్నట్టు ఈయన మళ్ళీ అసలు ఆయన. అందుకని ఏమన్నారనమాట, ఆయన చివరికి పరమాణువు అన్నారు. పరమాణువు అంతా ఉన్నాడు. మనం చెప్పుకోవాలంటే పరమాణువు అంతా ఎంత ఉన్నాడు అంటే, మనకు బియ్యం పిండి అంతా ఉన్నదనుకోండి, మిషన్లో పెట్టిన బియ్యం పిండి, దానిలో ఒక అణువు కానీ బయటికి తీయండి చూద్దాం చేతనైతే. దానిలో ఒక అణువును బయటికి తీస్తే ఎంతో అంత అది లెక్క, అంత ఉన్నట్ట. లోపల మనకి సెంటర్లో కూర్చొని ఎంతటి ఇదిగా పెట్టుకుంటూ కూర్చున్నారు చూసుకోండి. అగ్ని జ్వాలలతో ఉండిపోతున్నాడు ఆయన. ఆయన ఉన్నాడు కాబట్టి జరుగుతున్నది ఇంత. ఈ శరీరం అనేటువంటి ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. తస్యాశివాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ. ఆ అణువుగా ఉన్నటువంటి ఆయనకి పేర్లు పెట్టారు. ఏమిటి? సగుణ రూపం చెప్పుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్నాడండి పరమాత్మ, పరమాణు అంత ఉన్నాడండి అని చెబితే సహజంగా అందరికీ అర్థం కాదు కాబట్టి ఒక అర్థం కావటానికి ఒక పేర్లు చెబుతున్నాడు. బ్రహ్మదేవుడు, బ్రహ్మ, స శివ, స హరి. ఆ పరమాణువు బ్రహ్మ, ఆ పరమాణువు శివ, ఆ పరమాణువు హరి, ఆ పరమాణువు ఇంద్ర. ఇట్లా మొత్తం సమస్తం అందరు అనమాట. ఇంద్ర, తర్వాత ఇంద్ర సహ అక్షర. ఇంకా అక్షర. అక్షర అంటే నాక్షర, అక్షర అనగా నాశము లేనటువంటి వాడు. నాశము లేనటువంటి వాడండి అక్షర. నీ శరీరంలో ఉన్నంత కాలం నీ శరీరాన్ని నడిపాడండి, నీకు కర్మఫలం అయిపోయింది, వెళ్ళిపోయినాడు. అంతేగాని ఆయన మాత్రం నాశనం కాలేదు, నీ శరీరమే పోయింది అంతే. అది చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? నువ్వు ఏవైతే ఇంకా ఏవైతే ఉన్నాయో అనుభవించాల్సినవి ఉంటే ఇంకో శరీరంలో పోతాడు. అది కనుక పునరపి మరణం, పునరపి జననం. ఈ విధంగా మనకి దీనిలో ఏది భజగోవిందంలో కూడా వచ్చింది చూసుకోండి. అట్లా అని ఆ విధంగా స బ్రహ్మ సా శివ సారి సొట్టర పరమస్వరాట్ అందరితో అయిపోగా ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే భగవద్గీతలో 8:13, భగవద్గీతలో 8:13, భగవద్గీత 8:13. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యత్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 8:13 భగవద్గీతలో 8:13. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యత్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 8:13 భగవద్గీతలో 8:13. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యత్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం.
ఓం అనే అక్షర రూపంలో ఉన్న బ్రహ్మను ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ దేహం విడిచి వెళ్ళేవాడు పరమగతిని పొందుతాడు అని చెబుతున్నాడు. ఆయన లోపల ఏమిటనమాట, ఉన్నటువంటి పరమ అణువు ఉన్నాడే ఆయనయే బ్రహ్మము అని మనకి ఇందులో వచ్చింది. ఇది కఠోపనిషత్తులు. ఆ బ్రహ్మమునకు వాచకం చెప్పండి ఓం. వాచకం చెప్పండి అంటే ఓం అని అంటాము. మరి పేరేంటంటే బ్రహ్మము, అంతే, ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోవడం కోసం అవన్నీ చెప్పారు. ఓం అనేది ఏమిటి? ధ్వని అది అర్థం. ఈ ఓంకారం అనేటువంటి ధ్వనిని నీవు ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నావు. చేస్తూ ఉన్నప్పుడు ఆ శరీరం వదిలిపెట్టేటప్పుడు ఓంకార జపం చేస్తున్నావు కనుక నీవు పరమాంగతి యాతి, పరమపదాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. ఈ ఎక్కడున్నాడు? ఈ బ్రహ్మమే మనం చెప్పుకున్నాం. ఇదంతా ఈ బ్రహ్మాన్ని గురించి చెప్పుకున్నాం అనమాట. ఇది అనమాట. అది చెబుతూ ఇంకొక విశేషము, ఈశ్వర సర్వభూతానాం 18:61. 18:61లో ఈశ్వర సర్వభూతానా హృద్దేశోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హృద్దేశేన హృత్తు దేశ, ఇది ఇక్కడ అర్థం. హృత్తు దేశ, హృదయం అనే దేశము అని చెబుతున్నాడు. ఇది ఇక్కడ విశేషం. మన హృదయం అనే దేశం అనే దాని ఇందాక ఆకాశం అన్నాడు, హృదయాకాశం అన్నాడు, ఇక్కడే హృదయ దేశం అన్నాడు. అది ఈ హృదయ దేశంలో ఏమిటనమాట, హృదయంలో ఉన్నాడు. ఈ హృదయ దేశంలో ఏమిటి? ఈశ్వరుడు. సకల ప్రాణులలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు మనలో కూడా ఉన్నాడు. ఉండి ఈ ఏం చేస్తున్నాడు అంటే మొత్తాన్ని కూడా యంత్రారూఢాని మాయయా, అందరినీ తిప్పేసేస్తున్నాడు అని చెబుతున్నాడు. మాయ చేత అందరినీ తిప్పేసేస్తున్నాడు. సకల భూతాలని ఈశ్వరుడు యంత్రం మీద ఉన్నప్పుడు దేని చేత తిప్పుతున్నాడు అనంటే మాయ చేత. లోపలే ఉన్నాడు, లోపలే ఉన్నాడు. ఇక్కడే విశేషం చెబుతున్నాడు. ఆయన దగ్గర మాయ కూడా ఉన్నది. అజ్ఞానం అనే చీకటి నీలో ఉందిరా. అజ్ఞానం అనే చీకటిని కన్నా తొలగించుకుంటే ఆయన కనబడతాడు. అది అర్థం. చివరికి చెప్పేది అది. మాయ, మాయ అనే చేత తిప్పుతూ ఉన్నాడు. ఈ మాయలో పడిపోతున్నావు అంటే ఒక మ్యూజిషియన్. ఈ పరమాత్మ సగుణ రూపంలో ఒక మ్యూజిషియన్. అంటే పిల్లల ముందు ఇదిగో మామిడికాయ అంటే చూపిస్తాడు, సంతోషిస్తారు. భలే ఉంది అని అంటాడు. నీకేం కావాలో కోరుకోవా, జాంకాయ అంటాడు పిల్లగాడు. అనేటప్పుడు ఇదిగో జాంకాయ ఇదిగో అంటాడు. అంటే ఏంటి? మనం అందరం పిల్లలం, మనం అందరం పిల్లలం. ఆయన ఏమో మ్యూజిషియన్. మనం ఏం కోరికలు అంటుంటాం. కూర్చోబెట్టాడు మన ముందు. కూర్చోబెట్టి నీకేం కావాలన్నా కోరుకోరా, నాకు కారు కావాలి, ఇదిగో కారు. నిజంగా కారు ఇచ్చాడు. అది ఏమిటి? ఇదంతా ఆయన చేసేది ఏంటి? మాయ. ఇదంతా కారు శాశ్వతమా? కారు శాశ్వతం 4 రోజులు 5 ఏళ్ళు కాగానే ఇది కాస్త అమ్మేసి ఇంకోటి పట్టుకొస్తుంటాడు వీడు. చూడండి, కారు. నీకేం కావాలరా? ఇల్లు. ఇదిగో ఇల్లు ఇచ్చేసాడు. కొన్నాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వర్షం కురుస్తున్నది. ఓహో, ఇంకే మరమ్మతులు చేసుకోలేక గొప్ప వారి రేపడబడ్డాను రా అని. నీకేం కావాలిరా? ఇంకొకటి, ఇంకొకటి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం అందరం అజ్ఞానంతో ఉన్న పిల్లలు. పిల్లలు ఎప్పుడు అజ్ఞానం కదా. కాబట్టి మనము అజ్ఞానంతో కూర్చున్న పిల్లలను ఒక బడిలాగా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని మంతగాళ్ళలా కూర్చొని నీకేం కావాలరా, నీకేం కావాలరా, నీకేం కావాలంటే అందరికి ఇచ్చేస్తున్నాడు. ఏది ఒక్కటి కూడా శాశ్వతంగా ఉండలేదు. అంతేగా మ్యూజిషియన్ చేసేవాడు, ఏది ఒక్కడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఎవడో 100 కోటి తెలియగలవాడు ఉండి నీ మాయ నాకు అర్థమైంది. ఇక్కడ అర్థమైంది. ఎవడో ఉన్నాడు అంతటి విద్యార్థుల్లో వాడు ఒక్కడు కనిపెట్టాడు. ఒరే, మహామాయ చేస్తున్నాడు మనలో, ఇవన్నీ ఏమి ఉండవురు, భలే మాయగాడేనే నేను. ఏమయ్యా, నీ మాయ అంతా నాకు అర్థమైపోయిందిలే. ఊరి నన్ను పట్టుకున్నావురా నువ్వు, నన్ను పట్టుకున్నావురా నువ్వు అంటే అర్థం ఏమిటి?
అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది అని అర్థం. అజ్ఞానం అనే చీకటి తొలగిపోయినప్పుడే ఆ బ్రహ్మమును పట్టుకుంటాడు. అప్పటిదాకా మనం ఆయన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలం. ఇట్లా ఒకడు కావాలని అడుగుతుంటుంటాం. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇదే పని మనం అడగటం. ఇదిగో రాని చేతిలో పెడుతుంటాడు. శాశ్వతంగా ఉంటున్నదా? ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లు ఉంటున్నారు అమెరికాలో, వాడికి ఎప్పుడు ఉద్యోగం ఉడుతుందో సంగతి తెలియదు. మరి ఇక్కడ ఉద్యోగం ఎప్పుడు ఉడుతు, ఇంటికి పోయా అంటాడు. అది అంటే అంటే ఏమిటనమాట ఇవన్నీ ఆ మాయ. అందుకని ఈ మాయా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారా. అర్థం చేసుకుంటే అప్పుడు పరమాత్మ యొక్క రూపం తెలుస్తుంది. ఆ పరమాత్మయే నీలో, నీ హృదయ గుహలో కూర్చొని ఉన్నాడు, ఎక్కడో లేదు. నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు పరమాత్మ అర్థం అవుతాడు, నీకు జ్ఞానం కలుగుతుంటుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అంతా తెలుసుకొని దాని ప్రకారంగా నీవు ఉన్నతుడు అవుతావు అని ఈ మనకు చెప్పేటువంటి ఈ మతపురుషుల్లో గొప్ప విశేషమైనటువంటిది. ఇంతవరకు మతపురుషుల్లో చెప్పేసేసి చెప్పి ఇక ఆ తర్వాత ఏంటన్నమాట అసలు విషయం ఏమిటి? ఇప్పుడుదా చెప్పింది నారాయణ సూక్తం. ఆ తర్వాత రాబోయేది అసలుది వస్తుంది మంత్రపుష్పం. ఇది భిన్నంగా ఉంటుంది. ఇది పరమాత్మల గురించి చెప్పేటువంటిది అనమాట. ఇది ఈసారి మనం ఈ సందర్భంలోనూ మనం ఒకసారి అప్పుడు అపాం పుష్పం అనమాట అప్పుడు చెప్పుకుందాము. అంతవరకు శుభం భూయాత్తు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగాయ. ఓం శాంతి. శుభం భూయాత్తు.